సివిల్ సర్వెంట్స్ నిజాయితీగా తమ డ్యూటీ తాము చేస్తే దేశంలో మార్పు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 20 ఏళ్ల క్రితమే ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అయినా ఇప్పటికీ కొత్తగా జాయిన్ అయిన ఆఫీసర్లానే చురుగ్గా వేగంగా ఉంటారు. ఉండకూడదని కాదు, 20 ఏళ్లలో 40 సార్లు ఆమె బదిలీ అయ్యారు. ప్రమోషన్ మీద కొన్నిసార్లు, ప్రమోషన్ పేరుతో చాలా సార్లు. ఆమె తెగింపు కొన్నిసార్లు ప్రభుత్వానికి ఉపయోగపడింది, చాలా సార్లు తలనొప్పి అయింది. ఆవిడే కర్ణాటకకు చెందిన సూపర్ కప్ రూపా దివాకర్ మోడల్. ఆమెను లేడీ సూపర్ కప్ రూపా అని పిలుస్తారు. కర్ణాటకలో ఆమె పేరు చెబితే రాజకీయ నాయకులకు హడల్. ఆమె వస్తుందంటే 2 అడుగులు వెనక్కి వేసి మరీ మాట్లాడతారు. ఇక తన కింద పనిచేసే టీంకు ఆమె అయితే చెప్పిన పని తూచా తప్పకుండా చేయాల్సిందే. కర్ణాటకలో చదువుకున్న ఆమె 2000 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్. ఆమె తండ్రి రిటైర్డ్ ఇంజనీర్. ఆమెకు జాతీయ స్థాయిలో 43వ ర్యాంక్ వచ్చింది. అంతేకాదు హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ అకాడమీలో 5th ర్యాంక్ ట్రైనింగ్. ఇక రూపా మొదటిసారిగా మధ్యప్రదేశ్ నాటి సీఎం ఉమాభారతిని అరెస్ట్ చేసినప్పుడు వార్తల్లోకెక్కారు. హుబ్లీ అల్లర్ల కేసులో స్థానిక కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడంతో ఆమెకు ఈ పని అప్పచెప్పారు ఉన్నతాధికారులు. వీఐపీ కేసు కావడంతో స్పీడ్గా ఆమె నిజాయితీగా, ధైర్యంగా తన పని పూర్తి చేశారు. కానీ కోర్టు ఆర్డర్ కారణంగా నా కెరీర్లో అదే సులభమైన పని అంటారు రూపా గారు. కానీ తర్వాత మాజీ ముఖ్యమంత్రి యువగల్ రెచ్చగొట్టే స్పీచ్ ఇవ్వడంతో అతని అనుచరులు 3 ప్రభుత్వ వాహనాలు తగులబెట్టారు. దీనితో ఎస్పీగా ఉన్న రూపా అతని వీడియో చూసి చట్టపరంగా చర్య తీసుకుని కేసు పెట్టి అరెస్ట్ చేయమని స్థానిక పోలీసులకు చెప్పింది. ఆ ప్రాంత డీఎస్పీకి ప్రత్యేకంగా చెప్పి ఆదేశాలు జారీ చేసింది. డీఎస్పీ మసూదీ ఎస్పీ ఆదేశాలు అమలు చేయకపోగా వాదించారు. మాజీ మంత్రి పవర్ఫుల్ లీడర్. ఆయన్ను అరెస్ట్ చేయకూడదని చెప్పడమే కాకుండా ప్రతిక్షణం అతనికి ఫోన్ చేసి వివరాలు చెప్పారు. కానీ రూపా పోలీస్ స్టేషన్ కి వెళ్లి రాత్రి 9 గంటల వరకు కూర్చొని అతన్ని స్టేషన్ కు రప్పించారు. మంత్రి మర్యాదగా రాకుంటే నేనే వెళ్తాను, తరువాత పరిస్థితి మారిపోతుందని వార్నింగ్ ఇవ్వడంతో సదరు మాజీ మంత్రి యువగల్ లొంగిపోయారు. రాత్రి మొత్తం స్టేషన్లోనే గడిపి తెల్లవారుజామున కోర్టులో ప్రవేశపెట్టారు. అంతైనా డ్యూటీ నిజాయితీగా చేయకుండా నిందితుడికి సహాయం చేశారని డీఎస్పీ మీద చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు. విచారణ తరువాత డీఎస్పీ తప్పు చేశాడని తేలడంతో అతను 1 ఏడాది పాటు సస్పెండ్ కూడా అయ్యాడు. ఈ ఒక్కటే కాదు, బెంగళూరు డీసీపీగా పనిచేస్తున్నప్పుడు కర్ణాటక మొత్తాన్ని షేక్ చేసి పడేశారు. ఆర్డర్ ఫోర్సెస్ డిసిప్లైన్ గా ఆమెను నియమించిన తర్వాత కానీ తాము ఎంత పెద్ద తప్పు చేశామో వారికి అర్థం కాలేదు. తన ఫోర్స్ లో పేర్లు చాలా మంది ఉన్నా కూడా సగానికి పైగా వీఐపీలకు గన్మెన్లుగా వెళ్లారు. అవసరం లేకుండా ఒక్కొక్క నేతకు స్టేటస్ కోసం 5-6 పోలీసులను గన్మెన్ గా పెట్టుకున్నారు. దీంతో ఆమె అనవసరంగా ఉన్న వారినందరినీ కూడా వెనక్కి పిలిపించేశారు. ఉన్నతాధికారులు వారించినా సరే ఎక్సెస్ గన్మెన్లు వారికి ఎందుకు, జనం సొమ్ముతో వారికి సోకులంటూ 216 మంది గన్మెన్లను వెనక్కి పిలిపించారు. అంతే, నోరు తెరిచి కూడా ఏ నాయకుడు అడగలేదు. ఎందుకంటే అక్కడ ఉంది రూపా. ఈ ఇన్సిడెంట్ మాత్రమే కాదు, ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అల్లర్లు చేయించాడని తేలడంతో అతన్ని అరెస్ట్ చేయమని ఆదేశాలిచ్చినందుకు ఏకంగా ప్రివిలేజ్ కమిటీ ముందుకు పిలిచి బెదిరించే ప్రయత్నం చేశారు నేతలు. కానీ చట్టం చాలా క్లియర్ గా బ్యూరోక్రట్స్ కి భద్రత కల్పిస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు అంటారు ఆమె. నిజాయితీగా ఉన్నంత వరకు మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అంటారు. చివరకు కర్ణాటకలో కొత్తగా ఏర్పడిన యాదిరి జిల్లాకు ఎస్పీగా ట్రాన్స్ఫర్ చేశారు అధికారులు. అక్కడ కనీసం ఎస్పీ ఆఫీస్ కూడా సరిగ్గా లేదు. పైగా తనకు క్వార్టర్స్ కూడా లేకపోవడంతో తన భర్తకిచ్చిన క్వార్టర్స్ లో ఉన్నారు. అది కూడా ఒక పల్లెటూరులో. తన కూతురు చదువు కూడా తన ఇంటికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్కూల్లోనే 3 ఏళ్లు చదివించారు. ఆమె ఐపీఎస్ ఆఫీసర్ అయినా సరే తన కూతురు పలక పట్టుకుని కింద కూర్చొని అందరితో పాటు చదువుకుంది. స్కూల్లో కనీస వస్తువులు కూడా లేవు. అయినా సరే అందరి పిల్లలు తన కూతురు లాంటి వారే, అంతా సమానమే అని తన కూతురు ప్రైమరీ ఎడ్యుకేషన్ పల్లెటూరులోని ప్రైమరీ స్కూల్లో చదివించారు. ఇక మధ్యకాలంలో జైలుల శాఖ డీజీగా ఆమె వెళ్లగానే శశికళకు ఉన్న వీవీఐపీ ట్రీట్మెంట్ చూసి ఒక్కసారిగా షాక్ అయ్యారట. ఆధారాలు సేకరించి శశికళ నుంచి 2 కోట్లు తీసుకుని జైలు అధికారులు ఆమెకు వీఐపీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని మీడియాకి లీక్ చేయడంతో కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు షేక్ అయిపోయాయి. అదంతా తప్పని ఆమె మీదనే అబాండాలు వేశారు కూడా. చివరకు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వినాయకరాం ఆధ్వర్యంలో కమిటీ వేసి విచారణ జరపగా రూపా చెప్పినవన్నీ నిజమని తేలింది. దీంతో మళ్లీ ప్రక్షాళన మొదలు పెట్టారు. ఎక్కడ నిజాయితీగా పనిచేసినా సరే ఆమెకు ట్రాన్స్ఫర్ అనేది కామన్. 20 ఏళ్లలో ఆమెకు దాదాపుగా 42 ట్రాన్స్ఫర్లు జరిగాయంటే నిజాయితీగా ఉంటే ఎంత కష్టమో అర్థం చేసుకోవచ్చు. అయినా సరే తనకు అప్పజెప్పిన బాధ్యతను ఖచ్చితంగా నిజాయితీగా నిక్కచ్చిగా చేస్తారు రూపా. బ్యూరోక్రాట్స్ తమకు తాము విధించుకున్న చైన్స్ వదిలించుకుంటే కొత్త భారతాన్ని చూస్తామంటారు రూపా. మరి మన ఐఏఎస్, ఐపీఎస్ లు పని చేయగలుగుతారా?
లేదా అనేది మాత్రం చూడాలి. అందరూ రూపాలు అయితే మాత్రం అవినీతి కంపు నాయకుల దరిద్రం కాస్తైనా వదులుతుంది. మరి ఇండియా రూపురేఖలు మారుద్దామనుకుంది రూప. కానీ 20 ఏళ్లలో దాదాపుగా 42 ట్రాన్స్ఫర్లు అయినా సరే ఎక్కడా తగ్గేది లేదు. తనకు వీలు ఉన్నంత వరకు కూడా అందరి రూపు మార్చుకుంటూనే వచ్చింది. కానీ ఫలితంగా ఆమెకు మిగిలింది ట్రాన్స్ఫర్ మాత్రమే. అయితే రూప ఎప్పుడూ హోదాలను ఉన్నత స్థానాలుగా భావించలేదు. ఎంత ఐపీఎస్ అయినా ఐఏఎస్ అయినా మనిషిగా ఉండడం కన్నా పెద్ద డిజిగ్నేషన్ లేదంటారు ఆమె. ప్రభుత్వం నియమించుకున్న ఒక ప్రజా సేవకురాలిని మాత్రమే నేను అంటారు. 20 ఏళ్ల క్రితం ధార్వాడ్ జిల్లా ఎస్పీగా ప్రారంభమైన రూప కెరియర్ అనేక మలుపులు తిరుగుతూ అనేక శాఖలను తాకుతూ ప్రస్తుతానికి కర్ణాటక హస్తకళా కేంద్రం కావేరీ ఎంపోరియం కి చేరుకుంది. నేనేమి చిన్నతనంగా భావించడం లేదు. బాధ్యత ఏదైనా బాధ్యతే, తక్కువ ఎక్కువ ఉండదు. కర్ణాటక హోయసల సాంస్కృతిక హస్తకళలకు దేశవ్యాప్త గుర్తింపు ఉంది. లక్షలాది మంది చందన శిల్ప బిద్రీ లోహ కళాకారుల సంక్షేమం కోసం కృషి చేస్తాను అంటున్నారు రూప. ఉద్యోగం అన్నాక బదిలీలు తప్పనిసరి. కానీ తన సర్వీస్ కు మించి బదిలీలు ఎదుర్కొన్నారు ఐపీఎస్ అధికారి డి రూప. ఆమె తన కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించరు. చట్టం ముందు అందరూ సమానమేనని భావిస్తుంది. అందువల్ల తన విధి నిర్వహణలో ప్రతిరోజు ఓ సవాలే. అయినా ఎప్పుడూ వెనకడుగు వెయ్యలేదు. అంత నిక్కచ్చిగా డ్యూటీ చేసినందుకు ఆమెకు అవార్డుల కన్నా బదిలీలే ఎక్కువ. సిన్సియర్ గా డ్యూటీ చేస్తే ఆ రోజు సాయంత్రానికే బదిలీ ఉత్తర్వులొస్తాయని ఆమెకు తెలుసు. ముందుగానే ఆమెకు సంబంధించిన బ్యాగులు ప్యాక్ చేసుకుని ఉంటారు కుటుంబ సభ్యులు. అయినా తప్పు జరిగినప్పుడు సూటిగా చెప్పేందుకు ఆమె ఎక్కడా రాజీ పడలేదు. అలా 20 సంవత్సరాల సర్వీసులో 40 సార్లు వేర్వేరు బాధ్యతల్లోకి బదిలీ అయింది. 2017లో జైలులో ఉన్న ఏఐఏడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు వీఐపీ చికిత్స అందించాలని రాజకీయ నాయకులు కోరారు. కానీ ఆమెకు అంతగా చికిత్స అందించాల్సిన అనారోగ్యం ఏమీ లేదని నివేదికలను బహిర్గతం చేసింది రూప. ఆ తర్వాత ఆమెను జైలు డీఐజీ బాధ్యతల నుంచి రోడ్డు సేఫ్టీ అండ్ ట్రాఫిక్ కమిషనర్ గా విభాగానికి బదిలీ చేశారు. దాన్ని ఆమె చిన్నతనంగా ఫీల్ అవ్వలేదు. పోలీస్ వ్యవస్థను కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థానికి వాడుకోవడాన్ని ఆమె ప్రతిసారి వ్యతిరేకిస్తూ వచ్చింది. 3 ఏళ్ల క్రితం ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో కొన్ని అవకతవకలు జరిగినట్లు రూప నిరూపించింది. ఆ నివేదిక ఆధారంగా ఏసీబీ వాళ్లు కేసు నమోదు చేశారు. అప్పుడు ఆ కేసును నీరుగార్చి రూపకు 20 కోట్ల పరువు నష్టం దావా వేశారు. అయినా ఆమె భయపడలేదు. 2011లో అనుమతి లేకుండా వాడుతున్న మాజీ ముఖ్యమంత్రి వాహనాలను తొలగించింది. 2006లో గడక్కు చెందిన ఒక ఎమ్మెల్సీ సామాన్య ప్రజలను రెచ్చగొడుతూ అల్లర్లు సృష్టించాడని అరెస్ట్ చేసింది. చట్టం దృష్టిలో అందరూ సమానులే అని గట్టిగా నమ్ముతాను అంటోంది ఆమె. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంటుంది. కొంతమంది రూపపై దుష్ప్రచారం కూడా చేశారు. కొంతమంది ఆమె తీరు మార్చుకోవాలని బెదిరించారు. ఉద్యోగం వదులుకోమని సలహాలిచ్చారు మరికొంతమంది. దేనికి కూడా ఆమె తలవంచలేదు. సీనియర్ ఐపీఎస్ అధికారి హేమంత్ నింబల్కర్ బెంగళూరు సేఫ్ సిటీ ప్రాజెక్ట్ టెండరింగ్ విషయంలో తప్పు చేసినట్టు తేల్చింది. ఆ తర్వాత ఆమెను హ్యాండ్ క్రాఫ్ట్ ఎంపోరియం కు మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీ చేశారు. ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యుండి కూడా ఆమె ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తన తోటి ఉద్యోగులే ఆమె పనితీరును విమర్శించడం ఎక్కువైంది. తన ఫాలోయింగ్ జనాన్ని పెంచుకోవడం కోసమే ఇలా చేస్తుందని విమర్శించారు. ఒకసారి ఒక రోజులోనే గంటల వ్యవధిలో 2 సార్లు ట్రాన్స్ఫర్ ఉత్తర్వులు అందుకున్న సందర్భం కూడా ఆమె అనుభవంలో ఉంది. ఇక రూప పోలీస్ ఆఫీసరే కాదు, మంచి నృత్య కళాకారిణి కూడా. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం ఉంది. 2019లో కన్నడ చిత్రానికి బ్యాక్గ్రౌండ్ వాయిస్ అందించింది. ఓ పాటను కూడా పాడింది. నన్ను ఎన్నిసార్లు బదిలీలు చేసినా నా పనితీరులో మార్పుండదు. నన్ను ఎన్నిసార్లు బదిలీ చేస్తే అన్నిసార్లు నేను గెలిచినట్లే అంటోంది రూప. మరి అలాంటి ఆఫీసర్లకు తప్పకుండా మనం సెల్యూట్ చేయాల్సిందే. మరి లేడీ సూపర్ రూపా గారిపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఉపాదాట్ల కోసం